సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇంతేకాదు మన చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా మనం ఇలాగే చదువుకున్నాము. అయితే ఒక దగ్గర మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనం చిన్నప్పుడు మనం అనారోగ్య పాలైనా లేదంటే నీరసంగా ఉన్నా సరే మన పెద్దలు మనకి ఏమని చెప్తారంటే అతనికి దిష్టి తగిలింది, దిష్టి తీయమని అయితే చెప్తూ ఉంటారు. అసలు దిష్టి అనేది ఉందా, ఒకవేళ దిష్టి తగిలితే మన పెద్దలు ఏ విధంగా ఆ దిష్టిని పోగొట్టేవాళ్ళు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న విషయం ఏమిటంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంతంలో మాత్రం సూర్యుడు పడమర ఉదయిస్తాడనమాట. అది ఎక్కడంటే అంగారక గ్రహం అనమాట. ఇక సూర్యుని చుట్టూ పలు గ్రహాలైతే తిరుగుతుండగా అందులో జీవం ఉన్న ఏకైక గ్రహం మనం నివసిస్తున్న భూమి. ఇక్కడ రాత్రి పగలు ఎలా ఏర్పడతాయో వాటి యొక్క ప్రత్యేకత ఏమిటో మనం స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలుసు. ఈ సౌర కుటుంబంలో ఎర్రటి ప్రకాశవంతమైన గ్రహాన్ని అంగారకుడు లేదా అరుణ గ్రహం అని పిలుస్తారు. ఇంకా ఇంగ్లీష్ లో చెప్పాలంటే యురేనస్ అని పిలవడం జరుగుతుంది. ఇక దీంతో పాటు వీనస్, శని, ఇతర గ్రహాలు కూడా ఉంటాయి. వీటిలో అంగారక గ్రహానికి మాత్రం ఒక ప్రత్యేకత అయితే ఉంది. సైజు పెద్దదిగా ఇది సౌర కుటుంబ వ్యవస్థలోనే 3వ అతిపెద్ద గ్రహంగా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇక సూర్యుడి నుంచి దూరాన్ని పరిగణించినప్పుడు 7వ గ్రహంగా అంగారక గ్రహాన్ని అయితే చెప్తూ ఉంటారు. అయితే దీనికంటే ముందు బుధుడు, శుక్రుడు, భూమి, మార్సు, బృహస్పతి, యురేనస్, శని వంటి గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్న అంగారక గ్రహాన్ని 1781వ సంవత్సరంలో విలియం హెర్షెల్ అనే ఒక శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆ తర్వాత దానిపై అనేక పరిశోధనలు అయితే జరిగాయి. కాగా భూమిపై మిగతా అన్ని చోట్ల సూర్యుడు తూర్పున ఉదయిస్తే ఒక్క అంగారక గ్రహం మీద మాత్రమే పడమరనైతే ఉదయిస్తూ ఉంటాడు. ఎందుకంటే మిగతా గ్రహాలతో పోలిస్తే ఇది సూర్యుని చుట్టూ వ్యతిరేక దశలోనైతే తిరుగుతూ ఉంటుంది. అంటే తూర్పు నుంచి పడమర దిశలో ఇది తిరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. కాగా అరుణ గ్రహం సూర్యుని చుట్టూ ఆర్బిట్ రౌండ్ పూర్తి చేయడానికి 84.07 సంవత్సరాలు అయితే పడుతుందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం దిష్టి అనేది ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒక వ్యక్తి ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా బాగా పేరు సంపాదించినప్పుడు చుట్టూ ఉండే ప్రజల్లో ఆయనను చూసి అసూయ చెందుతూ ఉంటారు. దీని వల్ల అతనికి దిష్టి తగులుతుంది అని చాలా మంది అయితే భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు చిన్నపిల్లల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదంటే ఎవరైనా అనారోగ్యానికి గురై ఎక్కువ కాలం ఆ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన పెద్దలు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పిల్లవాడికి దిష్టి తగిలింది అని చెప్పేసి అతనికి దిష్టి అయితే తీస్తూ ఉంటారన్నమాట. ఈ దిష్టి అనేది ఏ విధంగా తీస్తారనేది ముందు తెలుసుకుందాము. ఈ అసూయ వల్ల ఆ వ్యక్తి అదృష్టానికి హాని కలుగుతుందని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. దీన్నే దిష్టి అని పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దిష్టి ఎప్పటిది కాదు. పురాతన గ్రీక్ రొమాంటిక్ నవల అయిన హెలియోడోరస్ ఆఫ్ ఎమోసా అనే పుస్తకంలోనైతే వివరించడం జరిగింది. ఎవరైనా వ్యక్తి అసూయతో చూసినప్పుడు అక్కడి వాతావరణం హానికరంగా మారుతుంది. ఆ వాతావరణం విషపూరితమైన శ్వాసతో నిండిపోతుందని అందులో పేర్కొనడం జరిగింది. దిష్టి అనే భావన చాలా సంస్కృతుల్లోనైతే ఉంది. చాలా తరాల నుంచి ఇది వస్తూ ఉంది. బైబిల్, ఖురాన్ తో సహా అనేక మత గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫెడ్రిక్ థామస్ ఎల్వర్తి తన పుస్తకమైన ద ఈవిల్ ఐ లో దీని గురించి అయితే వివరించడం జరిగింది. కొంతమంది కళ్ళకు చాలా పవర్ అయితే ఉంటుందని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళతో చూస్తే కొంతమందికి దిష్టి తగులుతుందని కూడా భావిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఫ్లోటార్క్ అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే నల్ల సముద్రానికి దక్షిణాన ఉండే కొంతమంది వ్యక్తులకు చెడు దృష్టి ఉంటుందని ఆయన చెప్పాడు. నీలిరంగు కళ్ళు కలిగి ఉండేవారు హిప్నటైజ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటారని చెప్తున్నాడు. కొంతమంది శక్తివంతమైన కళ్ళను కలిగి ఉంటారని వాటికి ఇతరులు హాని కలిగించే శక్తి ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ శక్తివంతమైన కళ్ళను కలిగి ఉన్న వారంతా ఇతరులకు చెడు చేస్తారని నేను అనుకోవట్లేదని ఆయన చెప్పడం జరిగింది. చెడు దృష్టి గురించి చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పురాతన నాగరికతలకు చెందిన ప్రజలే దీనికి ఒక పరిష్కారం అయితే కనుగొనడం జరిగింది. దీని నుంచి తప్పించుకోవడానికి తాయెత్తులను వాడడం వాళ్ళైతే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ ప్రజలు ఈ తాయెత్తులను అయితే వాడుతున్నారు. మన ఇంటి దగ్గర ఉన్న మన అమ్మమ్మ వాళ్ళు ఈ చెడు దృష్టిని పోగొట్టడానికి ఏం చేసేవాళ్ళు అనేది ఇప్పుడు మనం చూద్దాము. చెడు దృష్టిని పోగొట్టడానికి ఇప్పటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నిమ్మకాయ, ఎండు మిరపకాయలు, ఆవు పేడ, కల్లుప్పు అంటారు కదా, అంటే సముద్రపు ఉప్పు, పసుపు నీళ్లు, కొబ్బరికాయ, గుమ్మడికాయ, మట్టి,
గడ్డి పరక, పెరుగు అన్నం, వీటితోనైతే చెడు దృష్టిని పోగొట్టడానికి వీటిని ఉపయోగించేవాళ్ళు. అయితే పై చెప్పినవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇవి తక్కువ ధరకు వచ్చేవి, అలాగే పనికిరానివి మాత్రమే దిష్టి తీయడానికి అయితే వాడుతూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా చూసారా, ఎవరైనా వెండి గాని బంగారం గాని లేదా కరెన్సీతో గాని దిష్టి తీయడం అనేది ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ఎందుకంటే ఇవి చాలా విలువైనవి కాబట్టి వీటితో దిష్టి తీయరు. ఇక దిష్టి తీయడం అంటే మనిషిలోని నెగిటివ్ ఎనర్జీని తీసి బయట పడవేయడం అనమాట. అందుకు ఎక్కువ ఎనర్జీని ఆకర్షించే గుణాలు ఉన్న వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి ఏమిటని మనం చూసుకున్నట్లయితే నిమ్మకాయ, కల్లుప్పు, వేప, ఆవు పేడ, పసుపు, కొబ్బరికాయ, కర్పూరంతో వెలిగించిన అగ్ని, ఇలా మొదలగు వాటిని అయితే వాడుతూ ఉంటారు. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనం ఏదైనా వాహనం కొన్నామనుకోండి, దానికి దిష్టి తగలకుండా ఉండడానికి నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం మనం నిత్యం చూస్తూనే ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడునైతే ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అయితే కనుగొన్నారు. తేనెటీగల విషయంలో ఉండే మెల్టిన్ అనే పెప్టైడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ 1 గంటలోనే చంపివేస్తుందని వాళ్ళు గుర్తించడం జరిగింది. కీమోథెరపీతో కలిపి ఈ మెల్టిన్ ను ప్రయోగిస్తే అత్యంత వేగంగా క్యాన్సర్ కణాలపై ఉండే పొరలు విచ్ఛిన్నమై ఆ కణాలు నాశనం అవుతాయని హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అయితే పరిశోధనలో వెల్లడించడం జరిగింది. అయితే వీళ్ళు మొదట ఎలుకలపై ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఇలా వీళ్ళు ప్రయోగం చేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి 3 సబ్ టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై ఈ మెల్టిన్ ప్రయోగించి పరీక్షించారనమాట. ఈ ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, అలాగే HER2 ఎన్రిచ్డ్, అలాగే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే 3 బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన సబ్ టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపైకి మెల్టిన్ ను వీళ్ళైతే ప్రయోగించడం జరిగింది. దీంతో HER2 ఎన్రిచ్డ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలైతే మెల్టిన్ వేగంగా నాశనం చేసిందనమాట. సాధారణ కణాలపై మెల్టిన్ ప్రభావం గురించి గతంలో ఎవరు పరిశోధనలు చేయలేదని, అందుకే మేము బ్రెస్ట్ క్యాన్సర్ పై పరిశోధనలు చేసి ఈ 3 రకాల కణాలపై మెల్టిన్ ప్రభావాన్ని మేము స్టడీ చేశాము. దీంతో 2 రకాల క్యాన్సర్ కణాలను ఇది సమర్థవంతంగా చంపుతుందని గుర్తించామని సెంటర్ వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఆ రీసెర్చ్ లో పాల్గొన్న సైంటిస్ట్ కియారా డఫీ వెల్లడించడం జరిగింది. అయితే ఈ రీసెర్చ్ కోసం 312 తేనెటీగల విషయాన్ని సేకరించి సైంటిస్టులు అయితే ప్రయోగం చేయడం జరిగింది. క్యాన్సర్ కణాల విభజనను మెల్టిన్ 20 నిమిషాల్లోనైతే అడ్డుకుంది. ఆ తర్వాత 60 నిమిషాల్లోనైతే ఈ కణాలను చంపివేస్తుందని వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ఈ మెల్టిన్ ను కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చని, కృత్రిమంగా తయారు చేసిన మెల్టిన్ కూడా క్యాన్సర్ కణాలపై అదే స్థాయిలో పనిచేస్తుందని సైంటిస్టులు అయితే వెల్లడించారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల NPJ నేచర్ ప్రెసిషన్ అంకాలజీ అనే జనరల్ లో ప్రచురించడం జరిగింది. కాగా తేనెటీగల విషయంలో మెల్టిన్ పదార్థం దాదాపుగా 50% వరకు ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని వల్లే తేనెటీగలు కుట్టినప్పుడు నొప్పి, వాపు, బెందులు వస్తుంటాయని వాళ్ళైతే చెప్పారు. అయితే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వారికైతే ఇది తీవ్రమైన ఎఫెక్ట్ అయితే చూపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అందుకే దీనిని సురక్షితంగా వాడడం పైన ఇంకా పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.